నెల్లూరు నగరంలోని స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు పాలక మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం, అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల 22వ తేదీ ప్రారంభమైన కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 3వ తేదీ ముగిసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విశేష సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేసిన సందర్భంగా ప్రజానికానికి దాతలకి గత పాలక మండలి వారు ఇంకను జమా ఖర్చులు తెలియజేయకపోయినను అందించకపోయినను సావనీర్ ముద్రించి దాని ద్వారా వచ్చిన నగదుతో దాతల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించామని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు, సభ్యులు హజరత్ బాబు, బ్రహ్మయ్య, సురేష్ బాబు, కిషోర్ కుమార్, రమేష్, జయప్రకాష్, వెంకటేశ్వర్లు, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు। జై వాసవి, జై జై వాసవి। ముందుగా అమ్మవారి దేవస్థానం తరఫున మీ మీడియా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఈ శరన్నవరాత్రులు 12 రోజులు కూడా మా యొక్క ప్రోగ్రాంని మీరు రాష్ట్రం అంతా కూడా, ఇతర రాష్ట్రాలంతా కూడా చూసేటట్టుగా, తెలిసేటట్టుగా అమ్మవారి దేవస్థానానికి మీ మీడియా అంతా కూడా బాగా సహకరించింది। అలాగే ప్రింట్ మీడియా కూడా సహకరించింది। మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరి ఈనాడు మేము ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమాలు ఈ 12 రోజులు కూడా అద్భుతంగా, చాలా అందంగా, చూడముచ్చటగా, భక్తులు రోజు రోజుకి పెరిగే విధంగా మరి ఈ అలంకారాలు చేసినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। అలాగే మా సావనీర్ బుక్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు। మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అబ్జెక్షన్ లేకుండా వారి వారి శక్తి కొలది బాగా కష్టపడి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। మరి ఈ శుభ సందర్భంలో మేము చాలా బాగా చేశాము అనే ఆనందంతో ఉప్పొంగుతున్న తరుణంలో మేము కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియా వాళ్ళు మా మీద ఒక చిన్న అభియోగం చేయడం జరిగింది। మరి ఆ అభియోగం చేసింది ఎవరో, చేయించింది ఎవరో కూడా మాకు తెలుసు। కానీ మేము వాళ్ళ మీద ఇప్పుడేమి తప్పుగా అర్థం చేసుకోవడం లేదు। ఎందుకంటే గతంలో మేము వాళ్ళని అడిగింది వాస్తవం। మాకు దాని అమ్మవారు డబ్బుకు కకృతి పడి ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం మాకు ఎవరికీ లేదు। నాకు మినిస్టర్ గారి సమక్షంలో గత దసరా ఉత్సవాలకి కొన్ని నగలు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు। ఆ నగలతోనే మేము ఇప్పుడు ప్రస్తుతానికి అలంకారానికి ఉపయోగించి ఏదో పని జరిగిపోతుంది అని చెప్పి మేము వాళ్ళు ఇస్తామని చెప్పి గత 1.5 సంవత్సరం నుంచి కూడా కాలయాపన చేస్తున్నారు। మాకైతే ఎటువంటి రికార్డు ఇవ్వలేదు, ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు। సార్లు కూడా మేము జైవాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయని మీ ద్వారా అందరికి కూడా తెలుసు। నెల్లూరులో కనీసం ఇప్పుడు రాజరాజేశ్వరి గుడి, తర్వాత కన్యకా పరమేశ్వరి గుడి అంటే అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలనేది ఆ విధంగా ఈసారి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి। అంటే డెకరేషన్ కావచ్చు, అమ్మవారి కార్యక్రమాలు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా కూడా జరిగినాయని చెప్పేసి మాకు వెనక నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది। ఈ యొక్క సక్సెస్కి రకరకాల కారణాలు ఉన్నాయి। మా దగ్గర పైసా డబ్బు లేకపోయినా కూడా మేము ఈసారి ఒక సావనీర్ని కొత్తగా ఈ సావనీర్ని రిలీజ్ చేయడం జరిగింది। ఈ సావనీర్ ద్వారా మేము చాలా మంది మా వైశ్యుల్ని, ముఖ్యుల్ని కలవడం జరిగింది। ప్రతి చోట కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు। ఇది ప్రతి చోట రాయలసీమలో కానీ ప్రతి చిన్న చిన్న ఊర్లలో కూడా ఉంది। మీరు మొట్టమొదటగా ఈ యొక్క
కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది. మేము కలిసిన ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ యొక్క సాగునీరులో సహకరించారు. వీరందరికీ కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియపరచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. కనీసం ఒక్కరు కూడా అయ్యా నాకు నేను ఇవ్వలేనన్న వ్యక్తి అయితే ఇంతవరకు ఎవరు లేరు. అంటే మేము చేసే కార్యక్రమాలు ప్రజల మీద అయితేనేమి అందరి మీద ఒక నమ్మకం ఉంది. సగల వరకు చూపించి తాళాలు వాళ్ళకాడే పెట్టుకున్నారు, ఎటువంటి రికార్డు లేదు. తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో ఈ యొక్క టెంపుల్ సంబంధించి అకౌంట్స్ వేరే వాళ్ళు మాకు హైకోర్టు నుంచి కూడా మాకు నోటీస్ వచ్చింది. రికార్డు ఇవ్వలేదని మేము హైకోర్టుకు సమర్పించడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి చెప్పినట్టు గత కమిటీ వాళ్ళు మనకి ఎలాంటి కార్డు కానీ ఇవ్వని పరిస్థితుల్లో వారికన్నా గొప్పగా ఈ యొక్క దేవస్థానం దసరా ఉత్సవాలు ఘనంగా చేయాలనే సదుద్దేశంతో మన ఆర్యవైశ్య సోదరులందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పి ప్రతి ఒక్క నగర ప్రముఖులందరినీ కూడా కలిసి మేము అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువగా సాధించి ప్రజలందరి మన్ననలు పొంది చక్కటి అందమైన ఈ యొక్క సావరణిని రిలీజ్ చేశాం. ఇది మా యొక్క గొప్పతనం అయితే మాత్రం కాదు. ఏదైనా అమ్మవారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. అలాగే మేము ఏదైతే అనుకున్నామో అంతకన్నా గొప్పగానే ఈ యొక్క విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఇది రాష్ట్రం నలుమూలలు కూడా నెల్లూరు చరిత్రలో గొప్పగా చెప్పుకునే విధంగా మేము చేశామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఉండవా